జై భీమ్ అందరికి. వెల్కమ్ టు జై భారత్ సేన. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్స్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. జగనన్న అష్టదిగ్బంధంలో ఇరుక్కున్నాడా? గతంలో జగన్మోహన్ రెడ్డి గాని, మోడీ గాని, కేసీఆర్ గాని, ఇంకా అనేక మంది సెలబ్రిటీలు, సినిమా హీరోలు గాని, ఐఏఎస్లు గాని, ఐపీఎస్లు గాని చాలామంది జగన్‌కి సపోర్ట్‌గా రాజశేఖర రెడ్డి విధానాల్లో జగన్ పరిపాలిస్తున్నాడేమో అని, ఒక మంచి పరిపాలన ఇస్తాడేమో అని, ఇతని మాట తీరు, ఇతని హావభావాలు చూస్తుంటే చాలా దీనంగా, అంటే దీనంగా అంటే చాలా సెంటిమెంట్ ఒలగబోసే విధంగా ఉన్నాయి ఇతని మాటలు. పరిపాలనకొస్తే ఎంతకన్నా గొప్ప పరిపాలన ఇస్తాడనే ఆలోచనతోనే వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడుని అష్టదిగ్బంధంలో గురి చేసి ఓడించడానికి ప్రయత్నాలు చేయడం అయితే జరిగింది. అదే విధంగా ఈరోజు తనకు తాను చేసుకున్న తప్పుల వలన జగన్మోహన్ రెడ్డి అష్టదిగ్బంధంలో కూరుకుపోవడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయి మన రేవంత్ రెడ్డి గారిని ఎక్కడం కానీ, రేవంత్ రెడ్డి గారు సైలెంట్‌గా చాప కింద నీరులాగా తనకు పరిచయం ఉన్న వైసీపీ లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పరిచయం ఉన్న వాళ్ళని, వైసీపీలో ఉన్న వాళ్ళని వాళ్ళకి ఫోన్లు చేయడం కానీ, తన ఇండైరెక్ట్‌గా తన దూతలను పంపించి కానీ వైసీపీకి దూరం చేయడం. ఆ రోజు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే టీడీపీలో ఉన్న వాళ్ళని, హైదరాబాద్‌లో ఉన్నటువంటి ఆస్తులు ఉన్న వాళ్ళని వీళ్ళందరూ కూడా బెదిరించి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసేలా చేయడం, ఆర్థికంగా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడం, ఈ విధంగా ఏవైతే చేశారో అదే స్ట్రాటజీని అదే అన్నాను, దేవుడి స్క్రిప్ట్ రివర్స్ అయిందని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, దేవుని స్క్రిప్ట్ ఇది, నేను నెగ్గడం అనేది చంద్రబాబు నాయుడు ఓడిపోవడం, అతనికి 23 రావడం, మా 23 మంది ఎమ్మెల్యేలు తీసుకోవడం. అదే విధంగా ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి తనకు తాను చేసుకున్నటువంటి ఇది స్వయంకృత అపరాధం ఏంటంటే, నెగ్గిన తర్వాత పరిపాలన ఒక నవరత్నాలు అనేది బూచి చూపించి తన ఇష్టాసారంగా పరిపాలన చేస్తూ రాష్ట్రంలో ఎక్కడ దోపిడీలు చేసేసి ఎమ్మెల్యేలకు ఇష్టాసారంగా ఎక్కడికక్కడ ప్రజలను ఇబ్బందులు చేస్తూ పరిపాలించిన విధానానికి దేవుడి స్క్రిప్ట్ రివర్స్లో ఆ జగన్కి తగిలేలా ఉందన్నమాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి ద్వారా ఒకవైపు, ఇంకోవైపు ఏంటంటే నిజంగా బీజేపీ అనేది టీడీపీ జనసేనతో పొత్తు తీసుకుంటే సారీ జగన్ గారు మొత్తం ఇరగటంలో పడ్డట్టే. కనీసం 10 సీట్లు కూడా నెగ్గడం కష్టమై ఉంటుందన్నమాట. ఎందుకంటే అతని చూపంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కంటే మోడీ గారి మీద ఉంది. మోడీ గారు ఈసీ ఎలక్షన్ కమిషన్ ద్వారా కానీ, ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి కొంతమంది ఆఫీసర్లను కానీ, అధికారులను కానీ నాకు సపోర్ట్ చేసేలా, ఈసీ నాకు సపోర్ట్ చేసేలా, కేంద్ర పెద్దల ద్వారా ఇవన్నీ మనకు ఉంటాయి కదా, మోడీ అండ మనకుంటే ఎన్నో కానీ సీట్లు గెలవచ్చు అనే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆ మోడీ గారి ఆ యొక్క సపోర్టు గాని తగ్గితే నిజంగా జగన్మోహన్ రెడ్డి కుడుతులో పడ్డ ఎలకలా కొట్టుకోవాల్సిందే. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. మరో పక్కన చెల్లి కూడా వ్యతిరేకంగా తయారైంది. తెలంగాణ నుంచి ఏ విధంగా సపోర్ట్ వస్తుందంటే అక్కడ సపోర్ట్ లేదు. ఎటు ఉన్నా ఇంక ఒకటే దారి, మోడీ దారి. ఇక రాష్ట్ర ప్రజలు కూడా కాదు, సెంటిమెంట్‌గా మీటింగ్‌లో రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్ముకున్నాను అన్నాడు కానీ అది కాదు, మోడీని నమ్ముకున్నాడు. మోడీ ఈవీఎంల ద్వారా కానీ, ఎలక్షన్ కమిషనర్ ద్వారా కానీ, అధికారుల ద్వారా కానీ ఏమన్నా సపోర్ట్ చేస్తే కనుక ఇతను ఎన్నో కొన్ని సీట్లు నెగ్గే అవకాశాలు ఉంటాయి తప్ప, లేదంటే దేవుడి స్క్రిప్ట్ రివర్స్ అయ్యి తనకి కొట్టి మళ్ళీ దెబ్బతినే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. రాజకీయ విశ్లేషణ, రాజకీయ విధానాలు తెలిసిన ఎవరికైనా ఉట్టే అర్థమవుతుందనమాట. అంటే ఎవరికాళ్ళు సాప కింద నీరులా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. వైసీపీలో ఉన్నటువంటి మెయిన్ నాయకులను పట్టుకుని జగన్‌కు దూరం చేసే వ్యూహాల్లో ఇదొక భాగంగా కనపడుతుందనమాట. ఓకే. జై భీమ్ అందరికీ.